వినాయక నవరాత్రుల చివరి ఘట్టానికి మనందరం చేరుకున్నాం. వెళ్ళిరా గణపయ్య వెళ్ళిరా అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఊరు వాడ అంతా జజ్జినక దరువు డప్పు చప్పుళ్ల మధ్య వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి నుండి నవరాత్రులు విశిష్ట పూజలు అందుకున్న ఆ విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మనుష్యులను మొదలుకొని పశుపక్షాదులు, ఆ మాటకొస్తే ప్రాణికోటి మొత్తానికి సంవత్సరం పొడుగునా ఎటువంటి కష్టాలు దరిచేరకుండా ఆ వినాయకుడు కాపాడతాడని భక్తుల యొక్క విశ్వాసం. మరి వినాయకుడి శోభాయాత్ర జరుగుతూ నిమజ్జనాలు జరుగుతున్న తీరును కన్నులారా చూస్తూ ఆ వినాయకుడిని మనసారా తలుచుకుని ప్రార్థించడానికి మీ ముందుకొచ్చాం. మరి ఆ వినాయకుడి నిమజ్జనాల వైభవాన్ని చూస్తూ ఆ గీతాలను ఆలపిస్తూ ప్రార్థిద్దామా? మనతోటి పాల్గొనున్నారు శ్రీ 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 రవిచంద్ర గురువు గారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శ్రీ శ్రీ రవిచంద్ర గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్తే అండి. గురువుగారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, చూడండి. వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి గురువుగారు. రవిచంద్ర గారు. యా, మరి గురువుగారితో మళ్ళీ మాట్లాడదాం. మనతో మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాము గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాము. రాము గారు, మరి ఆధ్యాత్మికత వెల్లివిరిచింది. 9 రోజులు కూడా గణనాథుడిని పూజలు అందుకున్నారు. అందరూ కూడా గణనాథుడు అందరి ప్రజల యొక్క పూజలు అందుకున్నాడు. ఈ రోజున బై బై గణేష అంటూ మరి నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. నిమజ్జనం అతి భారీగా జరుగుతుంది. మనకి తెలుసు, హైదరాబాదులో దేశవ్యాప్తంగా చాలా విశిష్టత సంతరించుకుంది. మరి వినాయకుడి యొక్క వైభవం గురించి మీరేమంటారు? మీ పాటల ద్వారా ఏమైనా పాడి వినిపిస్తారా ప్రేక్షకులకు? తప్పకుండా. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ డ్రాము మ్యూజిక్ డైరెక్టర్. సర్వ విఘ్నహరం దేవం సర్వకార్యేషు సర్వదా. సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని సుఖ సంతోషాలతో దీవింప చేయవారే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఈ సందర్భంగా భక్తులందరి కోసం, నా కోసం నేను ఒక మంచి పాట పాడి వినిపిస్తాను. పాడండి. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. రావయ్య గణపయ్య మా బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు మేమయ్యా. రావయ్య గణపయ్య ఓ బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు నేనయ్యా. ఆటో తెచ్చినమయ్యా రా తరలిపోదాం, ఊతా ఎదురు చూసే నీకే వెల్కమ్. బ్యాండ్ మేళం తెచ్చినమయ్యా రావయ్యా పోదాం, తిను మారు స్టెప్పు లేచి హల్ చల్ చేద్దాం. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. పంతులు గారు వచ్చినారు, వేద మంత్రాలు చదివే పంతులు గారు వచ్చినారు. ఓం నమో గణేశ, ఓం నమో గణేశ. ఆడపడుచులు వచ్చినారు, ఉండ్రాళ్ళే తెచ్చినారు. ఓం నమో గణేశ, ఓం నమో గణేశ. ఎలుకనెక్కి కూసో మమ్మేలుకో స్వామి, ఎలుకనెక్కి కూసో ఓ ఏకదంత స్వామి. ఎలుకనెక్కి కూసో ఏకదంత స్వామి, ఎలుకనెక్కి కూసో మమ్మేలుకో స్వామి. వాడకో మండపం గట్టినమయ్యా, వాడకో మండపం గట్టినమయ్యా. ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. రావయ్య గణపయ్య మా బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు మేమయ్యా. ఆటో తెచ్చినమయ్యా నీకే వెల్కమ్, ఆటో తెచ్చినమయ్యా నీకే వెల్కమ్. ఊరంతా ఎదురు చూసే రా తరలిపోదాం, బ్యాండ్ మేళం తెచ్చినమయ్యా రావయ్యా పోదాం.
దీన్ని మారు స్టెప్ లేచి హాల్ చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగా పాడారు. ఇది మీరే రాశారా రాము గారు? ఏంటి ఇది? ఇది నా సాంగే సార్, నా ఓన్ కంపోజిషన్. సూపర్. అంటే ఎలా ఉందంటే వినాయక చవితి రోజున తీసుకొచ్చిన వినాయకుడిని ఏ రకంగా తీసుకొచ్చాము, ఎలా మండపంలో కూర్చోబెట్టాము, పంతులు గారు వచ్చి పూజ ఎలా చేశారు, పిల్లలు పెద్దలు ఎలా ఆయన్ని వెల్కమ్ చెప్పారు ఆయనకి అనేది చాలా బాగా పాట రూపంలో రాశారు. అసలు ఈ వినాయక చవితికి వినాయకుడి మీద పాట రాయాలని ఎలా అనిపించింది మీకు? సార్, వినాయక చవితి అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ముందుగా పూజించే ఆది గురువు వినాయకులు వారు. సో బేసిక్ గా నేను సంగీత వృత్తిలో ఉండడం వల్ల సంగీతానికి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా ఫస్ట్ మేము తలుచుకునేది వినాయకుడిని. నేనే కాదు, ఏ రంగం వాళ్ళైనా. ఎస్పెషల్ గా నేను మా సంగీత విద్వాంసుల గురించి చెప్తున్నాను. సర్వ విఘ్నహరం దేవం సర్వ కార్యేషు సర్వదా అంటే సర్వ విఘ్నాలను, అంటే మనం ఎదుర్కోబోయే సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని సుఖ సంతోష చల్లగా ఉండండి అని దీవించి ఇంకా ఆ రోజు నుంచి ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా ముందుకు వెళ్ళేలాగా మనకి అండదండలుగా మన వెనకాల ఉండి కాపాడతాడు. సూపర్. రాము గారు, మీరు కాసేపు అలాగే ఉండండి. మరిన్ని పాటలు మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ పాట పాడారు, ఇంకా ఆ జనాలందరికీ కూడా తెలిసిన పాటలు కూడా మరిన్ని మీరు పాడాల్సి ఉంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను, మీరు అలానే ఉండండి. మనతోటి శ్రీ రవిచంద్ర గురువు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. గురువు గారు నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురువు గారు, 9 రాత్రులు గణపతిని పూజించాం అందరం కూడా. మరి గణపతిని నిమజ్జన సమయం ఆసన్నమైంది. అసలు గణపతి దేవుని యొక్క వైభవం గురించి మీ మాటల్లో వినాలని ఉంది మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబో ఫలసార భక్షణం ఉమాసుతం సర్వశోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మామూలుగా మనకు గణపతి అంటేనే గణాలకు నాయకుడు. గణాలు అంటే ఇక్కడ మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా, మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం ప్రారంభం చేసినా మొట్టమొదటిసారిగా పూజించవలసిన దేవుడు గణపతి. అది ఎందుకు అనంటే తన తండ్రి గారైనటువంటి ఈశ్వరుడు ఆ గణపతికి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే విఘ్నాలన్నిటికీ కూడా, ఇక్కడ విఘ్నాలు అంటే ఒక సమూహం, ఆటంకం కలిగించేవారు. ఆ ఆటంకం కలిగించే వారందరికీ కూడా ఒక నాయకుడు ఉండాలి అని చెప్పేసి మునులు, ఋషులు, ప్రజలు అందరూ ఈశ్వరుడు గణపతికి వరం ఇస్తాడట. ఏమని అంటే నీవు ఇప్పటి నుండి విఘ్నాలందరికీ కూడా నాయకుడిగా ఉండాలి. ప్రజలు ఎవరైతే నిన్ను మొదటిసారిగా పూజించి వారు ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఆ కార్యక్రమం ప్రారంభ దశలో నిన్ను పూజించి నీ యొక్క ఆశీర్వచనం తీసుకున్న తర్వాత వారు కార్యక్రమం చేస్తే దాంట్లో ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ఈశ్వరుడు గణపతికి ఇచ్చినటువంటి వరం. అందుకోసమనే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం కానీ, ఏ పూజ కానీ, చిన్నగా మనం గణపతి పూజ చేసినా కూడా మొదటగా మనము పసుపుతోడు చేసినటువంటి గణపతికి పూజిస్తాం. అలా గణపతి యొక్క వైభవము అనేది మనం ప్రారంభ దశలోనే గణపతితోటే చేస్తాం. ఉంటే గణపతికి చాలా ఎక్కువ విశిష్టత అనేది ఉంటుంది. దేవతలందరిలోకెలా మూలంగా ఆదిగా చూస్తాం. గణపతి తన ఆధిపత్యాన్ని వసంగించడానికి ఏమేం చేశాడో మీ మాటల్లో మరొకసారి చెప్తారా ప్రేక్షకులకి? అసలు గణపతి అవతారం ఏ విధంగా ఉద్భవించింది, ఆయనకు విఘ్నాలకు నాయకుడిగా ఏ విధంగా వచ్చింది అంటే, పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని గురించి చాలా ఘోరమైన తపస్సు చేయడం ద్వారా శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క గజాసుడికి వచ్చాడు. గజాసుడు ఏమని కోరుకుంటాడు అంటే, తండ్రి నీవు ఎప్పుడు కూడా నా యొక్క ఉదరము అంటే పొట్టలోనే నివసించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడట. భోలాశంకరుడు కదా, భక్తుల ఆధీనుడు కదా, ఆ గజాసురుడు కోరినటువంటి కోరికను తథాస్తు అని చెప్పి ఆ గజముఖాసురుని యొక్క పొట్టలో ప్రవేశించి నివేదిస్తున్నాడు.
కొంత సమయం అయిందా పార్వతీదేవి తన నాథుడి గురించి చూస్తుంది. ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం తెలియకపోతుంది. దివ్య దృష్టితో చూస్తే అప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు గజముఖాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క పొట్టలో ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని తన అన్నవరస అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ గజముఖాసురుని యొక్క బారి నుండి తన భర్త అయినటువంటి ఈశ్వరుని రక్షించవలసింది అని ప్రార్థన చేయగా అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిచి తలా ఒక వాయిద్యం ఇచ్చి ఆ వాయిద్యము ఒక శృతిలో వాయిస్తూ ఆ గజముఖాసురుడు అనేటువంటి ఉండేటువంటి గజాసురపురము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ గజముని ముందు నందీశ్వరుని ఎద్దుగా అందరూ కూడా వివిధ వాయిస్తూ అత్యంత వైభవంగా వాయించినారట. అది చూసి ఆ గజముఖాసురుడు సంతోషించి ఏం కోరుకోండి నేను ఇచ్చేస్తాను అని చెప్పినాడట. అది విన్నటువంటి విష్ణుమూర్తి అంటాడు, అయ్యా ఇది నందీశ్వరుడు శివుని యొక్క వాహనము. ఈశ్వరుని కోసం ఈ నందీశ్వరుడు వచ్చినాడు కాబట్టి ఆ నీ ఉదరంలో ఉన్నటువంటి ఆ యొక్క శివుణ్ణి విడిచిపెట్టుము అని చెప్పి చెప్తాడు. గజముఖాసురుడికి అర్థమయ్యి సరే ఆ ఈశ్వరుణ్ణి చూసి మళ్ళీ తపస్సు చేస్తాడు. స్వామి నా తల నా శిరస్సు త్రైలోక్య పూజ్యమయ్యేటట్టుగా అదేవిధంగా నా యొక్క చర్మాన్ని మీరు ఎల్లవేళలా ధరించే విధంగా నాకు వరమీయుమా అని చెప్పేసి కోరగానే శివుడు తథాస్తు అని చెప్తాడు. వెంటనే నందీశ్వరుడు తన కొమ్ములతో ఆ యొక్క గజముఖాసురుని యొక్క పొట్టను చీల్చి శివుడిని బయటకు తెస్తాడు. ఈ విషయాన్ని పార్వతీదేవి స్నానం చేయడానికి అని చెప్పేసి అంతఃపురంకి వెళ్ళి తన శరీరం ఉన్నటువంటి పసుపును తీసి ఒక ముద్దగా తయారు చేస్తుంది. ఆ ముద్ద తయారు చేసిన తర్వాత చూడగానే ఒక అందమైనటువంటి బాలుని యొక్క రూపం కలుగుతుందట. గారు అక్కడేదో ఎంతో సంతోషించి రూపం చూసి ఎంతో సంతోషించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుందట. ఆ ప్రాణిష్ఠ చేసి ఆ బాలునికి చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ బయట ఉండు, నేను స్నానం చేసి వచ్చేంత వరకు కూడా ఎవరిని లోపలికి అనుమతించబోకు అని చెప్పేసి చెప్తుంది. అది విని సరే అమ్మా అని చెప్పి బయట నిలబడతాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. ఆ బాలుడు శివుడికి అనుమతించలేదు. శివుడు ఎంత చెప్పినా కూడా ఆ బాలుడు వినేటువంటి పరిస్థితుల్లో లేడు. బుజ్జగి లాలించాడు, కోపించాడు, కూడా వినట్లేదు. కోపోద్రిక్తుడై ఆ శివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలముతో ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించి వేసి లోపలికి వెళ్తాడు. లోపల వెళ్ళిన తర్వాత పార్వతీదేవి శివులు ఇద్దరు కూడా చాలా చక్కగా సంభాషిస్తూ మధ్యలో ఈ యొక్క బాలుని యొక్క విషయం వస్తుంది. అప్పుడు ఆ బాలుని యొక్క శిరస్సు ఖండన విషయం తెలుసుకొని పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించిన తర్వాత ఆ శివుడు తన వెంట తీసుకొని వచ్చినటువంటి గజముఖాసురుని యొక్క శిరస్సు తీసుకొని ఆ బాలుని యొక్క మొండానికి అతికించి మళ్ళీ పునః ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడట. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవి శివుడు ఇద్దరు కూడా ఎంతో సంతోషించి ఆయనకి గజముఖుడు అనే పేరు ప్రస్తావన వచ్చింది. అప్పటి వరకు గణపతి అని చెప్పేసి పిలిచే ఇప్పటి నుండి గజాననుడు గజముఖుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజున కైలాసానికి ఋషులు, మునులు, అదేవిధంగా అన్ని రకాల ప్రజలు కైలాసానికి వచ్చి, స్వామి మేము ఏ కార్యము తలపెట్టినా కూడా ఏదో రకమైనటువంటి విపత్తు కలుగుతుంది, మరి ఆ విపత్తు కలగకుండా ఉండడానికి, అదేవిధంగా ఎటువంటి విఘ్నం కలగకుండా ఉండడానికి ఒక నాయకుణ్ణి, విఘ్నాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి శివుని ప్రార్థిస్తే తన యొక్క కుమారుడైనటువంటి గణపతిని, అదేవిధంగా కుమారస్వామిని ఇద్దరిని కూడా పిలిచి, మీరు ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి పవిత్ర నదీ జలములలో ఎవరు ముందుగా ఆచరించి ఇక్కడికి వస్తారో వారికి గణాధిపత్యము, విఘ్నాధిపత్యము ఇస్తాము అని చెప్పేసి శివుడు చెప్తాడు. వెంటనే ఆ యొక్క కుమారస్వామి యొక్క వాహనమైనటువంటి నెమలిని తీసుకొని పోతాడు. కానీ గజానుడు మాత్రం, గణపతి మాత్రము అక్కడే ఉండిపోతాడు. ఎందుకు అనంటే తన యొక్క వాహనమైనటువంటి
అనింద్యుడు అనేటువంటి ఎలుక మీద ఈ ముల్లోకాలు ఎప్పుడు తిరిగేది, కుమామి కంటే ముందుగా నేను ఎప్పుడు వచ్చేది అని చెప్పేసి అక్కడ ఒక దగ్గర నిల్చొని ఆలోచిస్తాడు. మరి ఏ విధంగా ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నిటిలో స్నానమాచరించి ముందుగా నేను వచ్చేది అని ఆలోచిస్తే అప్పుడు తనటువంటి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లి తండ్రి అయినటువంటి శివపార్వతులు 3 ప్రదక్షిణాలు చేస్తారట. ఆ 3 ప్రదక్షిణాలు చేసిన వెంటనే ఎప్పుడైతే కుమారస్వామి మొదటి నదికి వెళ్ళో అప్పుడే గణపతి స్నానమాచరించి బయటకు వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడట. అలా లో ఉన్నటువంటి ప్రతి నది దగ్గర ఇదే సన్నివేశం కనిపిస్తుంది. కైలాసానికి వచ్చిన వెంటనే ఆ గణపతి ఆ పార్వతులు ప్రణామం చేస్తున్నట్టుగా కనిపిస్తాడట. అప్పుడు కుమారస్వామి తన అన్నగారైనటువంటి గణపతి యొక్క తెలివితేటలను చూసి ఎంతో ముచ్చరించి తన తల్లిదండ్రులు చెప్తాడు, అయ్యా విఘ్నాధిపత్యము అన్నగారి విఘ్నేశ్వరుడికే ఇవ్వండి, గణపతికే ఇవ్వండి అని చెప్పి చెప్తాడట. అప్పటి నుండి గణపతికి విఘ్నాలన్నిటికీ కూడా నాయకుణ్ణి చేస్తారట. అప్పటి నుండి గణపతికి ఏమంటే విఘ్నేశ్వరుడు అని చెప్పి. గురుగారు చాలా బాగా వివరించారు మా ప్రేక్షకుల కోసం. మీతో మరిన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. మరి కాసేపు మీరు అలానే ఉండి మనం ఒకసారి రాము గారి దగ్గరికి వెళ్దాం. రాము గారు, మీరు మరొక పాట పాడాల్సిన సమయం వచ్చింది ప్రేక్షకుల కోసం. ఏం పాడబోతున్నారు? తప్పకుండా సార్. ఈసారి పాడబోయే రాష్ట్రాల్లో వినాయక స్వామి ఎంత అయితే ఈ పాట కూడా అంతే ప్రాచుర్యం. రైట్. నాకు చాలా ఇష్టమైన పాట. ఎస్. ప్రతి లాగు కట్టే చిన్నవాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు వేసే పాట, వేసిన పాట. దండాలయ్య ఉండాలయ్య పాట ఏంటి? దండాలయ్య ఉండాలయ్య. వావ్. మరి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టం ఆ పాట నిజంగా. ఎస్ సార్. ఆ పాటలో అంత గొప్పతనం ఉంది. ఎస్ ఎస్, సూపర్. బాలుగారి గొంతు కూడా ఒక చాలా మాధుర్యంగా ఉంటుంది అది దానిలో. చాలా చాలా మంచి పాట. వినాయక స్వామి అంత ప్రాచుర్యం ఈ పాటకు ఉంది. ఎస్, పాడండి పాడండి. లైఫ్ లాంగ్ ఈ భూమండలం ఉన్న పాట ఇలాగే ఉంటుంది. దీన్ని మించే పాట మళ్ళీ రాదు. పాడండి రామగారు. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా, నీ అండండ ఉండాలయ్యా త్రోవా, పిండి వంటలారగించి దీవించయ్యా, ఆదరించి తోడు నీడందించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యా దేవా, నీ అండా దండ ఉండాలయ్యా చూపించదోవా. చిన్నారి చిట్టలు కలాంబోదర, పాపం కొండంత నీ పెనుబారం, ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్యం. చిట్టెలు కలాంబోదర, పాపం కొండంత నీ పెనుబారం, ముచ్చమటకిందిరా ముజ్జగములు తిందిరా ఓ జన్మధన్యం. వారిగా ఉండగల ఇంతటి వరం వంబాసుత ఎందరికి లభించురా, ఏనుగునెక్కేనుగు కథ ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా, ఉండాలయ్యా పించయ్యా. శివుని శిరసు సింహాసనం, పక్షందుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోలం, దిగిందిగా తగిన ఫలం దక్కిన అయిపోయింది గర్వం. అరే శివుని శిరసాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోలం, ఎక్కిన మదం దిగిగా
తగిన ఫలం దక్కిందిగా ఏమై పొంది గర్వం త్రిమూర్తులే నిన్ను గని చలొచ్చరా నిరంతరం కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యా దేవా ఈ అండాదయ్యా చూపించయ్యా తోవా. ధన్యవాదాలు రాము గారు, చాలా బాగా పాడారు పాట. ఈ పాట యొక్క మాధుర్యం బాలుగారి వాయిస్లో వింటే నిజంగా ఇప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, ఇప్పటికీ బాలుగారు లేకపోయినప్పటికీ. కానీ ఈ పాట రాసిన రచయిత మాట గురించి మీ మాటల్లో చెప్తారా రాము గారు? సార్ ఈ పాట రాసిన రచయిత గారి గురించి మీ మాటల్లో చెప్తారా? రైట్ రాము గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్దాం. గురువుగారు, ఈ వినాయక నిమజ్జనం, అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? ఎందుకంటే రకరకాల స్టోరీలు, కథనాలు బయట రకరకాలుగా ఉన్నాయి. అసలు నిజంగా వినాయకుడిని నిమజ్జనం చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? చాలామంది మదిలో ఇప్పటికీ ఇది నిమజ్జనం అయితే చేస్తారు, కానీ ఎందుకు చేస్తారో ఏంటో సంపూర్ణ అవగాహన అనేది ఎవరికి లేదు. చెప్తారో గురువుగారు? వాస్తవానికి ఇది అందరి ఒక సందేహం. అవును, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన వ్రతం అందరికీ తెలుసు. ఇవాళ అనంత చతుర్దశి, చాలా మంది అనంత పద్మనాభ స్వామి ఉంటారు. అదే రకంగా వరలక్ష్మి, ఇలా ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఎన్నో దేవతామూర్తులను పెట్టుకుంటారు, అభిషేకాలు చేస్తారు, పూజించుతారు, విగ్రహాన్ని తీసుకుంటారు. మళ్ళీ కానీ ఈ యొక్క గణపతి విగ్రహం వచ్చేసరికి, గణపతి నవరాత్రుల్లో ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క గణపతి విగ్రహాన్ని మాత్రము నిమజ్జనం చేస్తారు. ఎందుకు చేయాలి నిమజ్జనం? ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు అంటే దీంట్లో రెండు ఉన్నాయి. శాస్త్రీయ, రెండవది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మికంగా తీసుకుంటే గణపతి యొక్క శిరస్సు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అదే విధంగా చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మనము చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వినాలి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి తెలిపేదే పెద్ద చెవులు ఆకారం. శూర్పకర్ణుడు అంటారు అందుకే. అదే విధంగా శిరస్సు ప్రతి గుర్తు పెట్టుకోవాలి, మంచి ఆలోచనలు చేయాలి అనేటట్టుగా. అదే విధంగా పెద్ద పొట్ట, అన్ని రకాలైనటువంటి వేరే కూడా అందులోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కడుపులో దాచుకో అనేటువంటి విషయం తెలిపేది. అలా ఈ యొక్క గణపతి యొక్క వ్రతం అయిన తర్వాత 9 రాత్రులు పూజించిన తర్వాత మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఎందుకు చేయాలి అనంటే, పూర్వకాలములో ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజు మనకు గణపతి చవితి అనేది మనం జరుపుకుంటాం. వినాయక చవితి, వినాయక వ్రతము అని చేసుకుంటాం. ఆ భాద్రపద మాసం ఏ ఋతువులో వస్తుంది? వర్ష ఋతువులో వస్తుంది. అంతకు ముందే చెరువులలో పూడిక తీస్తారు. పూడిక తీసిన తర్వాత ఈ వర్ష ఋతువులో విపరీతమైనటువంటి వర్షాలు పడడం చేత వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతాయి. అదే విధంగా ఆ యొక్క మట్టితో చేసినటువంటి ఒక దేవుని యొక్క ప్రతిమను గనక మళ్ళీ ఆ యొక్క గంగలోనే నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్నటువంటి పూడిక తొలగిపోతుంది. ఆ విపరీతమైనటువంటి వరదలు అటువంటివి వచ్చేటువంటి అవకాశం తక్కువ అవుతుంది. అందుకోసమనే నిమజ్జనం చేస్తారు. మనము శాస్త్రీయ కోణంలో చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజున గణపతికి ఇష్టమైనటువంటి 20 గడ్డి జాతికి చెందినటువంటి పత్రాలతో పూజిస్తారు. ఆ పత్రాలన్నీ కూడా అంటే ఆకులన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఔషధాలు కలిగినటువంటి పత్రాలు. ఆ ఔషధమైనటువంటి పత్రాలతో మట్టితో చేసినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి దాంట్లో నీళ్ళల్లో కలిసిపోయి ఆ యొక్క వరకుండా ఆ పూడిక ఏదైతే ఉందో అది తొలగిపోతుంది.
ఈ యొక్క పత్రాలు వేయడం ద్వారా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవి నాశనం అవుతాయి. అంటే నీళ్లను ఫ్రెష్ గణపతి నిమజ్జనం చేయడం ద్వారా. అదే విధంగా ఇంకొకటి కోణం ఏమిటి అంటే, మానవుడు ఎలా పుట్టి ఎలా పెరిగి ఎంత ఆడంబరాలకు పోయినా కూడా చివరికి కలిసేది మట్టిలోనే. ఆ యొక్క విషయం తెలపడానికే విగ్రహాన్ని మనము నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఇదే నిమజ్జనం చేయడం వెనుకల ఉన్నటువంటి నిజమైనటువంటి కారణం. గురూజీ, అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అజ్ఞానంతో చేసే పొరపాట్ల స్థాయి కూడా విపరీతంగా ఉంటుంది. నిమజ్జనం చేసే టైంలో ఎలా పడితే అలా నిమజ్జనాలు చేసే ఉన్నాయి. అసలు ఆ నిమజ్జనం ఎలా చేయాలి, ఎంత పొందిగ్గా ఒద్దిగ్గా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? మామూలుగా ఈ మధ్యలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల, అదేవిధంగా యువత మన శాస్త్రీయ దృక్పథం తెలియకపోవడం ద్వారా చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి మెటీరియల్ యూజ్ చేసి ఈ యొక్క గణపతులను తయారు చేస్తున్నారు. మన శాస్త్రం ఏం చెప్పబడింది? భగవంతుడు దేంట్లో ఉంటాడు అంటే కేవలం పంచభూతాల్లో ఉంటాడు. పంచభూతాలు ఏమిటి మనకి? భూమి, ఆకాశం, నీరు, అదేవిధంగా అగ్ని, మట్టి. మట్టితో చేసినటువంటి ప్రతిమలలోనే దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది. ఆ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని చివరి రోజున అనవసరమైనటువంటి తాగడము, అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయడము, అదేవిధంగా గణపతి యొక్క ప్రతిమలను, విగ్రహాలను ఇష్టం వచ్చినట్టుగా విసిరివేయడము, అలాంటిది చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఖచ్చితం. మన పెద్దలు ఋషులు ఏ విధంగా చెప్పినారంటే, ఆ గణపతి యొక్క విగ్రహానికి 9 రోజులు పూజించుకొని 10వ రోజున అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఊరేగింపుగా స్వామివారిని తీసుకువెళ్ళి గంగమ్మ ఒడిలో, అంటే గణపతికి ఇంకొక తల్లి ఉంది గంగమ్మ ఒడిలో మనం కదా మన చంటి పిల్లగాన్ని ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే ఏ విధంగా జాగ్రత్తగా మనం ఇస్తామో ఆ రకంగా జాగ్రత్తగా గణపతి విగ్రహాన్ని నీళ్లలో కలపాలి. అలా నీళ్లలో కలిపితేనే గణపతి అనేస్తాడు. లేదంటే పిచ్చి వేషాలు వేస్తే మాత్రం దానికి తగినటువంటి మూల్యము, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరగకపోవచ్చు, కానీ మనం ఏ విధంగా అనేది ఏదైనా జబ్బు వేసినప్పుడు ఒక మందు వేసుకుంటామో ఆ మందు మన ఇంట్లో కడిగిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుందో, మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితము కూడా ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో ఆ కర్మలకు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత ఎటువంటి వేరే వెర్రి వేషాలు వేయకుండా, అదేవిధంగా ప్రలోభాలకు వెళ్లకుండా గణపతిని మన హైందవ సంస్కృతి ప్రకారంగా మంచి మేళతాళాలతో కోలాటాలు వేస్తూ స్వామివారి యొక్క పాటలు మాత్రమే వింటూ భజనలు చేస్తూ గంగమ్మ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారికి శక్తి ఉంటే షోడశోపచార పూజ, లేదు అంటే పంచోపచార పూజ చేసి స్వామివారికి ఘనంగా వీడుకోలు పలకాలి. మన మనసులో ఉన్నటువంటి కోరిక మనం స్వామివారికి చెప్పుకోవాలి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా మన మనసులో ఉన్నటువంటి కోరిక తీరుస్తాడు. ఎందుకు అంటే ఆయన రమ్యంగా చెప్పారు గురూజీ, చాలా రమ్యంగా చెప్పారు గురూజీ. ఇంకొకటి గురూజీ, ఎక్కువగా పిల్లలు అంటే గణపతికి బాగా ప్రేమ అంటారు. అసలు వినాయకుడికి ఎందుకు పిల్లలంటే ప్రేమ? ఈ పిల్లలు ఏది అడిగినా కాదనకుండా కోరికలు తీర్చే దేవదేవుడు ఎవరంటే ఆ విఘ్నేశ్వరుడు అని చెప్తారు. ఎందుకంటే చదువులకు కూడా ఆయనే మూలంగా చెప్తారా మీరు పిల్లల గురించి, వినాయకుడికి ఉన్న అనుబంధం గురించి? మామూలుగా వినాయకుడికి పిల్లలంటే అమితమైనటువంటి ఇష్టం. ఎందుకు అనంటే వారి యొక్క రూపంలోనే పిల్లల్ని చూస్తారు. దీనికి ఒక చిన్న కథ ఉన్నది. అది ఏమిటి అంటే, పూర్వము వినాయకుడు ఆడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడట. మామయ్య వరుస అవుతాడు, మేనమామ వరుస అవుతాడు. ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని మింగేస్తాడట. పాపం మేనమామ ఎంత బతిమిలాడినా ఏమి చేసినా కూడా ఆ గణపతి దేవుడు సంతోషించలేదు, చక్రాన్ని ఇయ్యలేదు.
ఆ చక్రం లేకుంటే విశ్వాన్ని ఎలా పాలించాలి అని చెప్పేసి విష్ణుమూర్తి ఎంతగానో ప్రాధేయపడ్డాడట. అయినా కూడా వినలేదట. ఆఖరి ఏం చేశాడట, ఆ విష్ణుమూర్తి కూడా ఒక బాల రూపంలో మారి 2 చెవులను పట్టుకొని గుంజీలు తీశాడట. అంటే కూర్చొని లేస్తూ కూర్చొని లేస్తూ కూర్చొని లేస్తూ ఉన్నాడట. అది చూడగానే గణపతి కడుపుబ్బా నవ్వాడట, కడుపు పగిలేటట్టు నవ్వాడట. ఆ నవ్వడంతో ఆ చక్రం వచ్చేసింది. అంటే విష్ణు ఏ విధంగా అనేది చిన్నపిల్లల రూపంలో స్వామివారిని సంతోష పెట్టినారో ఆ విధంగా పిల్లలు అంటే స్వామివారికి చాలా చాలా అమితమైనటువంటి ఇష్టం. మనకు చెప్తారు గణపతికి 2 భార్యలు అని చెప్పి, సిద్ధి బుద్ధి. అంటే మనము అనుకున్నటువంటి కార్యాలు సిద్ధింపజేసేవాడు అని అర్థం. బుద్ధి అంటే మనము మంచి నడవడికతో మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మంచి బుద్ధి ప్రదర్శించాలి. ఆ బుద్ధి ప్రదాత గణపతి. అందుకోసమని చిన్నపిల్లలు అంటే గణపతికి చాలా ఇష్టం. ఎందుకంటే వారికి ఏమి ఎటువంటి ప్రలోభాలు ఉండవు, వారి నిష్కల్మషమైనటువంటి. అందుకోసం చిన్నపిల్లలు అంటే ఇష్టం. గారు ఎక్కువగా చాలామంది కొంతమంది ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు వినాయకుడికి బెల్లంతో ఎక్కువ నైవేద్యాన్ని సమర్పిస్తారు. బెల్లం అంటే అసలు వినాయకుడికి ఎందుకు ప్రీతి? ఎందుకంటే పంచదారని, అది కూడా తీపి ఉన్నప్పటికీ కూడా పంచదారని యూజ్ చేయరు, కానీ చెరకును మాత్రం ఆయనకి నైవేద్యంగా పెడతారు. కానీ బెల్లమే ఎందుకు యూజ్ చేస్తారంటే ఏం చెప్తారు గురుగారు? గణపతికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనకు చక్కెర అనేది వచ్చింది, అప్పుడు కేవలం బెల్లం మాత్రమే ఉండేది. అంటే చెరుకుతోటి వచ్చినటువంటి పదార్థం బెల్లం, అంతే తప్ప ఇక్కడ వేరేది ఏమీ లేదు. అంటే బెల్లము అనేది తీపి పదార్థం. అదేవిధంగా అది ఆరోగ్యం ఇస్తుంది. మనకి ఏదైనా అనారోగ్య బాధలు లేదంటే ఏదైనా అరగడంలో సమస్య ఉంటే మనం బెల్లం తీసుకుంటే దాంట్లో అసిడిటీ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి బెల్లము అంటే ఆ తీపి పదార్థము అంటే ఆ స్వామి ఇష్టం అన్నమాట. అందుకోసమని గణపతి ఎక్కువగా 8 రకాల వస్తువులు అంటే చాలా ప్రీతి. ఒకటి అటుకులు, వరి పేలాలు, బెల్లము, అదేవిధంగా చెరుకు గడలు, అదేవిధంగా కొబ్బరి, జామ పండు, ఇలా 8 రకాల వస్తువులు ఎవరైతే గణపతికి నివేదన చేస్తారో ఆయన చాలా సంతృప్తి చెందుతాడట. అదే ఈ బెల్లము మాత్రమే నివేదన చేయాలా, లేదంటే ఏదైనా తీపి పదార్థం పెడితే నడుస్తుందా? ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాం, చేతిలో లడ్డు పెట్టి ఆ తర్వాత లోకం కోసం అని చెప్పేసి వేలం పాడము, ఇలాంటివన్నీ. కానీ బెల్లముతో చేసినటువంటి పదార్థాలు అంటే గణపతికి ఇష్టం. ఎందుకు అనంటే ఆ సమయంలో చక్కెర లేదు కాబట్టి బెల్లము మాత్రమే మనం నివేదన చేయాలి. మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా బెల్లము మాత్రమే నివేదన చేయాలి. చక్కెరతో నివేదన అనేది పనికిరాదు. థ్యాంక్ యూ గురుగారు. అదేవిధంగా మరొక ప్రశ్న గురుగారు, చాలా మందిలో ఉంటుంది. సామాన్యంగా ఏ గుడికి వెళ్ళినా మనము సాంబశివుడి గుడికి కావచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి కావచ్చు, ఎక్కువగా వెళ్ళి 2 చేతులు పెట్టుకుని మనం నమస్కరించుకుని స్వామివారిని కనులారా చూస్తాం. కానీ వినాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేసిన తర్వాత గుంజళ్ళు తీసి ఈ వేళ్ల ముటికలతో ఇక్కడ కర్ణబేర దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. దీని యొక్క ప్రాధాన్యత దాని గురించి ఏదన్నా చెప్తారా మీరు? స్టోరీ ఏమైనా ఉందా? ఎందుకు అలా వినాయకుడికి చేస్తారు? ఎందుకు వినాయకుడిని గుంజళ్ళు తీస్తే ఎందుకు ఆయన ప్రసన్నమవుతాడంటారు? విష్ణుమూర్తి తన చక్రం చేసుకోవడానికి ఆ గణపతి ముందు ఆయన చెవిలు పట్టుకొని కొద్దిగా లేచి వంగి లేవడం అంటే గుంజీలు తీస్తున్నారు అన్నమాట. ఆ గుంజీలు తీసే క్రమంలో వినాయకుడికి నవ్వొచ్చింది. అదే విధంగా మొదటగా ఆయన గుంజీలు తీసే ముందు అయ్యో నా చక్రం నాకు ఇవ్వరా అని చెప్పేసి ప్రాధేయపడ్డాడట. ఆ విధంగా చేసేసరికి ఆ విష్ణుమూర్తి చేసినటువంటి నాటకానికి గణపతి చాలా సంతోషించినాడట. ఆ సంతోషముతో ఆ తన కడుపులో ఉన్నటువంటి చక్రము బయటకు వచ్చింది. అందుకోసమనే అంటే ఇప్పుడు మన సభ్యులే ఉన్నారండి. మన సభ్యుల్లో ఇప్పుడు మన అమ్మగారు కానీ నాన్నగారికి కానీ వారి నుండి మనకు ఒక వస్తువు కావాలి అంటే వారు తృప్తి పడే విధంగా మనం ఒక పని చేసి పెడతాం వారికి. అప్పుడు మనం అడిగింది కాదనుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా మనం గణపతి తృప్తి విధంగా ఆ గుంజీలు తీస్తే ఆయనకు సంతోషం అవుతుందట. అందుకోసమనే గణపతి ముందర గుంజీలు తీయడము, అదే విధంగా
నోటికోవడం అంటే కర్ణబేరి దగ్గర కాదండి, ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గణపతి చూసి నవ్వుతాడట. ఆ ప్రసన్న వదనుడు ఉంటాడో అప్పుడు మనటువంటి ఐహిక బాధలన్నీ కూడా ఇస్తాడట. అందుకోసమనే గణపతి ముందు మొట్టికాయలు వేసుకోవడము, ఆ గుంజీలు తీయడము అనేటువంటి సాంప్రదాయం అనేది వచ్చింది. అదే విధంగా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రప్రథమముగా గణపతి స్మరణ అనేది ఖచ్చితంగా చేయాలి. గురుగారు, ఇంకొకటి గురుగారు, వినాయకుడు చూడడానికి గజానుడిగా అలా ఉన్నప్పటికీ కూడా ఆయన విద్యలో అంటే నృత్యం కూడా విద్యలో ఒక భాగమే కాబట్టి వినాయకుడు నృత్యం కూడా చాలా ఫేమస్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ టైంలో ఏ కాలంలో ఎందుకు ఆయన నృత్యం చేయవలసి వచ్చిందో చెప్తారా గురుగారు? మామూలుగా గణపతి వివిధ రూపాలు అయితే గణపతి ఒకటి నృత్య గణపతి అని చెప్పేసి అని. నృత్య గణపతి అంటే ఆ గణపతి రాసినటువంటి వ్యాసుడు చెప్తాడు, శివే దగ్గరికి వెళ్ళి వ్యాస ప్రార్థిస్తాడు, నేను ఈ యొక్క రచన చేద్దాం అనుకుంటున్నాను, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా రాసే విధంగా ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి. కానీ ఆ పరమేశ్వరుడు వ్యక్తికి ఆజ్ఞాపిస్తాడు, అయ్యా నీవు వెళ్ళి ఆ గణపతి వ్యాసుడు చెప్పిన దాన్ని యథాతథముగా నీవు రాసి పెట్టు చెప్పేసి ఆజ్ఞాపిస్తే తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి గణపతి వ్యాసుడితో వెళ్ళి ఆ వ్యాసుడు చెప్పిన ముందు చెప్తాడనమాట. ఏమని అంటే, నేను చెప్పిన దాన్ని యథాతథముగా నీవు అర్థము చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఎక్కడ ఆగకుండా రాయాలి. అలా రాసేటట్టుగా ఉంటేనే ప్రారంభం చేయకు అని చెప్పేసి ఆ గణపతి వ్యాసుడు చెప్తారనమాట. ఆ వ్యాసుడు చెప్పగానే సరే అని చెప్పేసి నా కొద్ది రాస్తూ ఉంటాడు. రాసేటువంటి క్రమములో గణపతి యొక్క దంతం అనేది గణపతి రాసేటువంటి ఏదైతే ఇంక్ ఏదైతే ఉన్నదో అది విరిగిపోతుందట. అది విరిగిపోయేసరికి ఆ మరుక్షణం కూడా ఆలోచించకుండా గణపతి యొక్క దంతాన్ని ఇరిచి మళ్ళీ రాయడం ప్రారంభం చేస్తాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాలి ఏమిటి అంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల విద్యలన్నీ కూడా గణపతి యొక్క శిరస్సులో అంటే ఉన్నాయన్నమాట. ఆయన రాయడం ద్వారానే మనకు ఈ యొక్క విద్యలన్నీ కూడా వచ్చాయి. దీంట్లో నృత్యము అనేటువంటిది కూడా ఒకటి. ఈ యొక్క నృత్య గణపతి అనేది వినాయకుని యొక్క అవతారము. ఇక్కడ మన గణపతి ఏ విధంగా కనిపిస్తాడు అంటే ఒక నృత్యం ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆ నృత్య రూపంలో నృత్య గణపతిని మరొక పేరు ఏమంటారంటే గణపతి అని చెప్పేసి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఈ యొక్క నృత్య గణపతి ప్రార్థన చేయడం ద్వారా మనకున్నటువంటి ఇబ్బందులు ఏవయో ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేస్తాడట. అదే విధంగా బయట గనక ఈ నృత్య గణపతి అనేటువంటి అవతారం ఉన్నటువంటి ఫోటోను గనక మనం బయట ఉంచినట్లయితే దృష్టి మనకు ఈ యొక్క గణపతి లోనికి రానియకుండా చూసుకుంటాడు. అందుకోసం నృత్య గణపతి యొక్క అవతారము ఏర్పడింది. అంటే ఆ నృత్య గణపతిలో మొత్తం 8 చేతులు. ఆ 8 చేతులు 8 దిక్కులకు అదే విధంగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఆ 8 చేతులతో తీసివేసి మనకు ఒక ప్రశాంతమైనటువంటి ఒక జీవనాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క నృత్య గణపతి అనేది ఈ విధంగా ఏర్పడింది. గురుగారు, ఇంకా చివరిగా ఒకటి, చాలామందిలో ఇది ఉంటుంది, ఎక్కువగా ఈ అన్నదానాలు అనేవి చేస్తూ ఉంటారు, అన్న సంతర్పణలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ వినాయక మండపాలు పెట్టిన దగ్గర నుంచి కూడా 3వ రోజని 5వ రోజని 7వ రోజని ఇలా. కానీ చాలామందిలో ఉన్న ఒక జిజ్ఞాస, అసలు అన్నదానము అంటే ఏంటి, అన్న సంతర్పణ అంటే ఏంటి? రెండింటికి ఏమైనా భేదం ఏమైనా ఉందంటారా, వైవిధ్యం ఏమైనా ఉందంటారా సంతర్పణకి అన్నదానానికి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దానం చేసేంత గొప్పవారమైతే మనం కాదు. ఈ విశ్వం మొత్తంలో మానవాళిలో
దానం చేసేంత గొప్ప మనస్సు, గొప్ప శక్తి అనేది మాత్రం ఎవరికీ లేదు. అందరూ పొరబడుతున్నారు అన్నదానము అని చెప్పేసి. అన్నదానము అంటే ఏంటి? ఎవరైతే అన్నము కొరకు చూస్తున్నారో వారికి ఇచ్చేటువంటి, పెట్టేటువంటి ఇదే దాన్ని అన్నదానము అని అంటారు. అదే అన్న సంతర్పణ అంటే మన దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా ఆ ప్రసాదాన్ని లేదు, కాదు, కూడదు అనేటువంటి పదాలు ఉపయోగించకుండా ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టేదాన్ని అన్న సంతర్పణ అంటారు. మనం ఇక్కడ గణపతి నవరాత్రుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అన్నదానము అంటారు, కానీ అన్నప్రసాద వితరణ అని చెప్పాలి. అన్నప్రసాదన వితరణ అని చెప్తూ మనము అన్నప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలి. అన్నదానము అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తప్పేది. అన్నదానము అనేది దానం చేసే దాంట్లో బలి చక్రవర్తి తర్వాత ఎవ్వరు అంత దాన గుణ సంపన్నులు ఎవరు లేరు. దానం చేసేంత శక్తి మనకు లేదు. ఎందుకు అనంటే ఆ భగవంతుడు ఇచ్చిందే మనము ప్రసాదంగా చేసి మళ్ళీ ఆ భగవంతునికి చూపించి మళ్ళీ మనం అందరం కలిసి భోజనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని అన్నదానం అనేది ఏ విధంగా అంటారు? మన దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు. ఎన్నో సందేహాలు చాలా చక్కగా మీరు జవాబు ఇచ్చారు, ఎంత ఓర్పుగా ఇచ్చారు. ధన్యవాదాలు గురూజీ. అయితే చివరిగా ఈ నిమజ్జనం ఏదైతే ఉందో చతుర్థి ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్తారు? ఏనన్న ప్రేక్షకులకి చివరిగా చెప్పండి. శ్రీమాత్రే నమః. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని చెప్పేసి, అదే విధంగా మీరు పూజించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి కోరుకో నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి బిడ్డను ఏ విధంగా వేరే వారికి ఇస్తారో ఆ విధంగా చాలా జాగ్రత్త వహిస్తూ ఖచ్చితంగా సాంప్రదాయ రీతిలోనే గణపతి యొక్క నిమజ్జనాన్ని చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ, ఆ గణపతి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క చండికా పరమేశ్వరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ప్రేక్షకులకు, అదేవిధంగా యాజమాన్యానికి, ఈ భక్త మహాశివులందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురువు గారు. మనం ఒకసారి రాము గారి దగ్గరికి వెళ్దాం. రాము గారు, ధన్యవాదాలండి. మీరు మంచి పాటలతో ఉర్రూతలొగించారు ప్రేక్షకుని. చివరి టచ్ ఒక పాట మీతో పాడించి ముగిద్దాం. తప్పకుండా సార్. మా గురువు గారి కంపోజిషన్, మణి శర్మ గారి కంపోజిషన్ లో ఒక మంచి పాట, రైట్, మై ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారి పాట, రైట్, అందరి కోసం. జై చిరంజీవి మూవీ నుంచి అయి ఉంటుంది. గణేశ జై కొడతా గణేశ, జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములు బొజ్జ గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా అభయము బొజ్జ గణేశ. దేశం నలుమూలలా ఉంది భాష, దేశం నలుమూలలా ఏదో రభస, దేశం నలుమూలలా ఉందయ్య తమాష, నేల నరనా నానే. ఈ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే ఈ గణేష్ నిమజ్జన సమయాన మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు ముందుకు వచ్చి అలరింపజేసినందుకు ధన్యవాదాలు రాము గారు. అదేవిధంగా ఎన్నో సందేహాలకి నివృత్తినిస్తూ పరిష్కారాలు చెప్తూ అందరికీ కూడా మీకున్న విజ్ఞానాన్ని పంచినందుకు, ఎన్నో సమస్యలను సాధించినందుకు, వాటికి పరిష్కార మార్గాలు చూపినందుకు రవిచంద్ర గారు, గురూజీ గారు, మీకు కూడా ఎంతో ధన్యవాదాలండి. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రాం చూసాం కదా మనం. మరి గణేష్ నిమజ్జనంకి సంబంధించి ఏఎన్ఎన్ స్పెషల్. మరి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకల్ని మనం బాగా జరుపుకోవాలి. నవరాత్రుల్ని, ఆ వినాయకుడిని, విఘ్నేశ్వరుణ్ణి పూజించి విఘ్నాలన్నింటినీ తొలగించుకుని మరి ప్రాణికోటి మొత్తం కూడా మంచిగా ఉండాలి. అదేవిధంగా సకల సౌభాగ్యాలు అందరికీ కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటుంది మీ ఏఎన్ఎన్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.